ఏమి కలుగుతుంది అనేటటువంటిది మనం చూద్దాం. తర్వాత ఇక్కడ ప్రభువారు ఎందుకు ఆ దూత ఆరాధించమంది లేదా స్తుతించమంది అనే విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. రండి చూద్దాం. చూడండి, ఆరాధించడం అంటే ఏంటిది అంటే, ఆరాధించడం అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హెబ్రీల కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. అది స్తుతించటము అంటే. జిహ్వా ఫలం అంటే నోటి ఫలమును అప్పగించటము, నోటి ఫలాన్ని ఆయనకు అప్పగించడం అంటే నోటి ద్వారా మనం ఆయన నామాన్ని ఒప్పుకోవటమే ఆరాధన అనేటటువంటి లేదా స్తుతించటము అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 1వ వచనం. ఈ ఆరాధన చూడండి, కీర్తన లేదా స్తుతించటము అనేటటువంటిది ఎలాంటిది అనేది క్లుప్తముగా చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. అది మంచి కార్యములలో ఇది ఒకటి. ఆయనను స్తుతించటము అనేటటువంటిది మంచి కార్యములలో ఒకటి అనేది మనం చూస్తాం. ఇది మంచిది అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. 38:19 అండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. కాబట్టి చాలండి, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మృతులు నిన్ను స్తుతించరు. అంటే స్తుతిస్తూ ఉన్నాము లేదా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము అంటే అర్థం ఏంటి? మనము జీవించి ఉన్నాము, సజీవులముగా ఉన్నాము. ఒకవేళ మనం ఆరాధించటం లేదంటే మృతుల లోకములో ఉన్న మృతులముగా ఉన్నాము. అంటే ఇంకా మన మీద ఏమి ఏలుబడి చేస్తూ ఉన్నాయంటే మనం చూస్తూ ఉన్నాం, అపరాధముల చేతను పాపముల చేతను. మనం అంటాం కదా, మనకు అలవాటు, ఊత పదం కదా, అలవాటు అయిపోయింది. చచ్చిన వాడనై ఉండగా ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నట్లుగా లెక్క. అంటే నువ్వు స్తుతిస్తే నీవు సజీవుడుగా ఉన్నట్లుగా. నేను సజీవుడిగా ఉన్నా అంటే గిల్లుతాం కదా, గిల్లుకుంటా ఉంటారు. సజీవుడిగా ఉన్నా, అవును అమ్మో సజీవుడిగానే ఉన్నాను అంటే నీవు ఆరాధిస్తే దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానవు అంటే నీవు సజీవుడుగా ఉన్నట్టుగా లెక్క. దేవుని దృష్టిలో నువ్వు ఆరాధించడానికి నీ నోరు తెరవలేకపోతే నీ నోటికేదో అడ్డం పడుతుంది. నీ పాపమో, నీ అపరాధమో, నీ కల్మషమో, ఇంకోటేదో నీకు నోటికి అడ్డం పడతా ఉంది. నువ్వు ఆరాధించలేకపోతా ఉన్నావు. ఆరాధించండి అని ఇక్కడి నుంచి చెప్పాల్సిన పని ఉండదు. నీవు సజీవుడుగా ఉంటే నీ నోరు మౌనంగా ఉండదు, సజీవులుగా ఉంటే నోరు మౌనంగా ఉండదు కదండి. కాబట్టి ఒకరు వెంబడి ఆతృత పడతాం ఆరాధించేదాని కొరకై, సజీవుడైన దేవుని ఆరాధించేదాని కొరకై ఆతృత పడతాం. కాబట్టి రెండవది ఏంటంటే సజీవుడిగా ఉన్నాము అనేటటువంటి గ్రహింపు కలిగిన వారంగా మనం ఉంటాం. మూడవదిగా చూద్దాం రండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కాబట్టి అక్కడ అంటా ఉన్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచన చేసుకోవచ్చు. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము స్తుతిస్తారు. అదేవిధంగా మనకై మనం అప్లై చేసుకుంటే మనమే దేవుని ఆలయముగా ఉన్నాము కాబట్టి మనము దేవునిని స్తుతిస్తాం. మనము దేవుని ఆలయముగా ఉంటే దేవునిని మనము అంటే దేవుడు ఎక్కడుంటాడు? దేవుని ఆలయములో దేవుడు ఉంటాడు. మనం దేవుని ఆలయం అయితే దేవుడు మనలో ఉంటాడు. దేవుడు నీలో నాలో ఉంటే దేవుని ఆరాధించకుండా మనం ఉండలేము అనేది మనం అక్కడ గ్రహించగలుగుతా ఉన్నాం. రండి, 4వదిగా కీర్తన గ్రంథం
16వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. స్తుతించెదను. కాబట్టి ఆయన నీవు స్తుతించటానికి ఆయన తగిన ఆలోచన, తగిన తలంపు నీకు ఇస్తాడు. అలా కాకుండా మనము ఆదికాండము 6వ అధ్యాయంలో గనక చూస్తే వారి ఊహలలోని తలంపులన్నీ చెడ్డవిగా, అంటే నీ ఆలోచనలలో దేవుడున్నాడా లేక నీ ఆలోచనల్లో చెడ్డదుందా అనేటటువంటిది నీవు స్తుతిస్తా ఉన్నావా లేదా అనే దాన్ని బట్టి నీకే అర్థమవుతుంది. నీవు స్తుతిస్తే నీకు దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు స్తుతించలేనటువంటి స్థితిలో నీ నోరు మూసుకొని ఉంటే నీ ఆలోచన ఎక్కడో ఉంది అనేది నువ్వు గ్రహించు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆలోచన ఇచ్చేటటువంటి దేవుడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 5వదిగా చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనము. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే దేవుడు ఎక్కడుంటాడంట? స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు తీసేసి నీ పేరు పెట్టుకో. బసోపున్నయ్య గారు ఉన్నాడు. బసోపున్నయ్య గారు చేసే స్తోత్రముల మీద నేను ఆసీనుడవుతాను అన్నాడు. అంటే బసోపున్నయ్య గారు ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తూ ఉన్నాడు? హృదయంలో నుంచి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ స్తోత్రములు చేసేట ఆసీనుడు అవ్వాలంటే ఆయనకి ఏముండాలా? ఒక కుర్చీనో, ఒక స్టూలో ఏదో ఒకటి ఉండాలా, ఒక సింహాసనమో ఏదో ఒకటి ఉండాలి. అంటే ఆయన హృదయంలో ఏమేశాడు? దేవునికి ఒక కుర్చీ వేశాడు. కాబట్టి దేవుడు ఆ కుర్చీ మీద కూర్చున్న కారణం చేత ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతుల మీద ఆయన కూర్చున్నాడు. అంటే దాని ఫలితంగా వేరేవి లోపలికి, హృదయంలోనికి రావటానికి ఒక దేవుడు లోపల వెలుగుగా లోపల దేవుడు ఉంటే చీకటి వచ్చిద్దండి? రాదు కదా. కాబట్టి మనం అది గ్రహించి ఆరాధించాల. అందుకు మనం స్తుతించాల. నీ హృదయములో ఆయన ఉంటా ఉన్నాడా లేక వేరే ఆయన ఉంటా ఉన్నాడా అనేది నీకే అర్థమవుతుంది, నువ్వు స్తుతించావా లేదా అనే దానిని బట్టి. తర్వాత రండి చూద్దాం, మనము తర్వాత చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము. యెహోవాను కీర్తించుడి, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఆయన విడిపించాడా లేదా అనే దాని మీద నీవు స్తుతిస్తా ఉన్నావా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. నీవు స్తుతిస్తా ఉన్నావు అంటే అర్థం ఏంటిదంటే నీవు దుష్టత్వము నుండి విడిపించబడ్డావు, నీవు పాపము నుండి విడిపించబడ్డావు, నీవు ఆ యొక్క నష్టము నుండి విడిపించబడ్డావు అనేది అర్థమవుతూ ఉంది. విడిపించబడినప్పుడు మనము స్తుతించకుండా మౌనంగా ఉండలేం. మనము పడిపోతూ ఉన్నామండి. మనము మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో రాయి తగిలో లేదో ఇంకొక ఎదురుగా బండి వచ్చో పడ్డ వెంటనే ఎవరైనా వచ్చి గబాల్ని మనకు చేయించి మనల్ని పైకి లేపితే ఏమంటాం? ఎవడురా నువ్వు, నన్ను ఎందుకు చేపట్టుకుని లేపామంటామా? ఏమంటాం? థ్యాంక్స్ అండి అంటాం, కృతజ్ఞత చెప్తాం కదా. అంటే నువ్వు విడుదల పొందితే నువ్వు మౌనంగా ఉండలేవు, నీవు దేవునిని స్తుతిస్తావు అనేది అక్కడ మనం అంటే నువ్వు స్తుతించట్లేదంటే నీలో ఇంకా నీవు విడుదల పొందలేదనేది అర్థమవుతూ ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ నా జీవితాలు స్తుతించాలనేది దేవుని యొక్క ఆశ. తర్వాత 7వదిగా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అంటే ఇక్కడ మనము స్తుతిస్తూ ఉంటే అక్కడ దేవుడు మన పక్షముగా పని చేస్తాడు అనేది అర్థం. అందుకే ఒక బుక్ ఉంది, స్తుతిలోని శక్తి అని. స్తుతిలోని శక్తి, అది తీసుకొని చదవండి. స్తుతించడం ద్వారా దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనవిగా చేస్తారో, దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు అనేది మనం గ్రహించవచ్చు. కాబట్టి మనము స్తుతించడం ద్వారా
నా అనుభవం అది. నాకు ఒక శత్రువు ఉన్నాడు. నేను అతని గురించి ప్రార్థన చేసేవాడిని, ప్రభువా అతనికి అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, అతన్ని ఓడించి ప్రభువా, అతని మీద నాకు జయం కలుగజేయి ప్రభువా అని ప్రార్థన చేసినంత కాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. తర్వాత నేనేం చేశానంటే, నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అబ్బాయి నువ్వు అట్లా ప్రార్థన చేయకూడదురా, నువ్వు దేవుణ్ణి స్తుతించు అన్నాడు. అప్పటి నుంచి నేనేం చేశానంటే, ప్రభువా అతన్ని నా మీదకి ఇలా తీసుకొచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు. దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిన ఒక నెలలోపే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి స్తుతించటము ద్వారా దేవుడు మన పక్షాన తన కార్యాన్ని జరిగించి దేవుడు మనల్ని విజయవంతులుగా చేస్తాడు అనేటటువంటిది మనం గ్రహించాలి. ఇది సీక్రెట్ అండి, మళ్ళీ లీక్ చేయవాకండి కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దీన్ని అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిదిగా ఆఖరిదిగా 8వది దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. ఇది కూడా అలాంటిదే. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములను అనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఎందుకంటే నెబుకద్నెజరు అనుభవం అది. నెబుకద్నెజరు జీవితం గురించి గతంలో అక్కడ ఉన్నటువంటి 1-2 అధ్యాయాల సారాంశం మొత్తాన్ని ఈ వచనంలో రాస్తా ఉన్నాడు. నేను కదా అనుకోగానే ఏం చేశాడు, దేవుడు గడ్డి మేయటానికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే ప్రభువా క్షమించు అన్నాడో తిరిగి ఆయనను సింహాసనం మీదకి తీసుకొని వచ్చాడు. కాబట్టే గర్విష్ఠులను అణిచివేస్తాడు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. అందును బట్టి తన స్వంత సాక్ష్యాన్ని ఆ మాటలో, ఆ వచనంలో క్లుప్తముగా చెప్తా ఉన్నాడు. నేను గర్వించినప్పుడు దేవుడు గడ్డి మేసేటట్లుగా చేశాడు, మరలా తిరిగి నేను క్షమాపణ పొందినప్పుడు నా సింహాసనం నాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన మార్గాలు అలాంటివి, న్యాయమైనవి, సత్యమైనవి. ఆయన కార్యాలన్నీ అలాంటివే. ఆయన చేసే ఏ కార్యమైనా అది న్యాయమైంది, అది సత్యమైంది. అందుకని మనము స్తుతించాలి. ఈ 8 అంశాలు మనం చూస్తూ వచ్చాం. మనము స్తుతించడం ద్వారా మన జీవితాల్లో కలిగేవి, లేదా ఎందుకు మనం స్తుతించాలి అనేది 8 విషయాలు చూస్తూ వచ్చాం. తర్వాత ఇక్కడ ఎందుకు స్తుతించమంటా ఉన్నాడు అనేటటువంటిది ఇక్కడ క్లుప్తముగా మనం చూద్దాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 5 పర్యాయాలు స్తుతించుడి 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 అని వ్రాయబడి ఉంటుంది. ఈ 19వ అధ్యాయం ఒక్కదానిలో మాత్రమే ఇన్ని పర్యాయాలు స్తుతించుడి అని వ్రాయబడి ఉంటుంది. అందులో మొదటిదిగా ఈ 5 విషయాలు క్లుప్తముగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుడు మనల్ని స్తుతించమంటా ఉన్నాడు అనేటటువంటివి క్లుప్తముగా మనం చూసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కాబట్టి ఇక్కడ మొదటిదిగా మనం మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువును స్తుతించుడి అంటూ అక్కడ 2 కిందేమని రాశాడంటే హల్లెలూయా అని రాశాడు. మనం చాలామంది అంటాం కదా హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? స్తుతించుడి అని అర్థం. నువ్వు హల్లెలూయా అంటున్నావంటే ఎవరిని చెబుతున్నావు స్తుతించమని? స్తుతించాలా? హల్లెలూయా 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 అంటాం. హల్లెలూయా అంటే ఇక్కడ అర్థమైంది స్తుతించుడి అని అర్థం. అంటే నువ్వు హల్లెలూయా అంటున్నావు అంటే ఎదుటోడిని స్తుతించమని చెప్తున్నావు, కానీ నువ్వు స్తుతించటం లేదు. అది గ్రహించాల. హల్లెలూయా, హల్లెల్ అంటే దేవుని
అంటే హల్లెల్ అంటే స్తుతి అని అర్థము, యాహ్ అంటే దేవుడు లేదా యెహోవా, ఏల్ అన్నా యాహ్ అన్నా కానీ యెహోవా అనేది అర్థం, అంటే దేవుని స్తుతించండి అని అర్థం హల్లెలూయా అంటే. కాబట్టి మనము స్తుతించాలి, మన నోటితో మనం స్తుతించాలి, కానీ ఇతరులను స్తుతించండి అని చెప్పటం కాదు. బహుశా అర్థమై ఉంటుంది కదా హల్లెలూయా అంటే. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని అర్థం. అది మర్చిపోయి చెప్పండి హల్లెలూయా అంటూ ఉంటారు. అర్థమైందండి మీకు? హల్లెలూయా అంటే మనం కూడా హల్లెలూయా అంటాం. లేదా ప్రభువుకి చెప్పండి హల్లెలూయా అనగానే ప్రభువుకి స్తోత్రం అని చెబితే అది బాగుంటుంది. వీళ్ళు చెప్పండి హల్లెలూయా అంటే నువ్వు చెప్పు హల్లెలూయా అంటే ఇద్దరు ఒకరికొకరు చెప్పండి అని అనుకోవటమే, కానీ దేవుని స్తుతించేదేముంది అక్కడ? కాబట్టి ఇక్కడ మనము స్తుతించండి అని చెప్తా ఉన్నది దేనికంటే రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లు. కాబట్టి అక్కడ మనం స్తుతించాల్సింది దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవునికి మహిమ, స్తుతి, ప్రభావములు ఆయనకి ఆరోపించాలి. రక్షణ అనేటటువంటిది అది దేవునిది. కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకై తండ్రితో కూడా ఆ యొక్క సింహాసనం మీద తండ్రితో కూడా కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సింహాసనాన్ని వదిలిపెట్టి, దేవదూతలను వదిలిపెట్టి, ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గమనించాలి. ఈ లోకానికి ఏదో అవతార పురుషుడిగా రావచ్చు కదా, ఎట్లా ప్రత్యక్షమైపోవచ్చు కదా, లేదు, అవతార పురుషుడిగా అలా రాలా. ఆయన ఈ లోకానికి రావటానికై 9 నెలలు 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను రక్షించేదాని కొరకే ఆయన కుమారుడిగా జీవించాడు. 9 నెలలు తండ్రి ఆ యొక్క గర్భములో ఉండటానికి శిశువుగా ఆయన ఇష్టపడ్డాడు. సరే, శిశువుగా బయటకు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత వెంటనే ఇదిగో అట్లా అయిపో ఇట్లా అయిపో అన్నాడా? కాదు, తాను వెయిట్ చేశాడు 33.5 సంవత్సరాలు. దేవుని సమయం కొరకు తాను వెయిట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తన పరిచర్యను ఆరంభించినట్లుగా మనం చూస్తాం. ఈనాడు మనకి తొందర ఎక్కువ కదండి. ఈనాడు మనకి తొందర ఎక్కువ. మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకోగానే స్టేజ్ ఎక్కాల, మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకోగానే బల్ల పంచాల కదా. తొందర ఎక్కువగా దేవుని సమయం కొరకై మనం వేచి ఉండం. దేవుని సమయం కొరకు మనం వేచి ఉండటం ద్వారా దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించే వరకు నీవు ఆగకుండా ఉండటం ద్వారా నష్టానికి కారణమవుతావు, నీవు కూడా నష్టపోతావు. అది మనం గమనించాలి. మనకిచ్చినటువంటి ఆ రక్షణ అనేటటువంటి దాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటా ఉన్నాం. ఏంటిదంటే ఈ యొక్క గలిబిలి, ఈ యొక్క కలవరం మన జీవితాన్ని నష్టపరిచేదిగా ఉంటా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అలా నీవు నష్టపోకుండా ఉండాలని నిన్ను స్తుతించేవాడుగా ఉంచుతూ ఉన్నాడు దేవుడు. నిన్ను స్తుతించేవాడుగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. కాబట్టే మొదటిదిగా ఆయన నీ జీవితంలో రక్షకుడుగా ప్రవేశించాడు. ఆ కారణం చేత ఆయనకు నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాం. ఇది మొదటి విషయం. క్లుప్తముగా ముగిస్తా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. రెండవ విషయం రండి చూద్దాం. రెండవదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం 19వ అధ్యాయము 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములు నయ్యున్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవసారి మరలా అంటా ఉన్నారు, ప్రభువును స్తుతించుడి అంటా ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా అంటా ఉన్నారు. అన్నప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అని అనాలి. మనకి దేవునికి స్తోత్రం అనగానే ఈయనేంది పెంతెకొస్తులోకి వెళ్ళాడు అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్ అంటేనే దేవునికి స్తోత్రం తెలుగులో.
దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన పంజాబీ, సిక్కు మతస్థుడు. ఆయన భాష పంజాబీ, హిందీ. ఆయన మాట్లాడేది ఇంగ్లీషు. హిందీ, ఇంగ్లీషే ఎక్కువగా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ప్రైజ్ ద లార్డ్ అనే పదాన్ని అలవర్చాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే తెలుగులో దేవునికి స్తోత్రము అని అర్థం. అంతేకాని నేనేమి మారలా, అది గమనించండి. కాబట్టే దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటా ఉన్నారు. అప్పుడు వారందరూ దేవునికి స్తోత్రము అని అంటా ఉన్నారు. కాబట్టి ఎందుకు రెండో పర్యాయము ఇక్కడ దేవునికి స్తోత్రము అంటా ఉన్నారంటే చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మధ్య నుంచి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి, దానికి అంటే తన దాసుల రక్తమును బట్టి, తన దాసుల రక్తమును బట్టి అంటే అంటే అర్థమైంది, మనం ఏంది రక్తం చిందించాం, మన రక్తాన్ని బట్టా. మరి మనం ఆయన దాసులమేగా, మన రక్తం పనికిరాదా? తన దాసుల రక్తం అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, హతసాక్షులు ఎవరు నరకబడ్డారో, ఎవరు చంపబడ్డారో, ఎవరు రంపాలతో కోయబడ్డారో వారిని బట్టి తన దాసుల రక్తాన్ని బట్టి ఆ యొక్క మహాబబులోనికి తీర్పు తీర్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త, సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలు బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము అప్పుడే కాదు, ఈ దినాల్లో కూడా చిందించబడుతుంది. మనకు తెలుసు, మన మధ్య మనకి విన్నాం, మనం చూస్తూ వచ్చాం. గ్రహం స్టైన్స్ ఏ రీతిగా హతసాక్షి అయ్యాడు. రేపు నీవు కావచ్చు, నేను కావచ్చు. ఎందుకంటే దినాలు బహు చెట్టవిగా ఉన్నాయి, దినాలు బహు భయంకరంగా ఉన్నాయి. ఏ దినాన్న ఎక్కడ ఎలా ఎవరు హతమార్చబడతారో తెలియదు. దినాలు రాబోతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం తీసుకుని బయటికి వెళ్ళటానికే భయపడేటటువంటి దినాలు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీతిమంతుల రక్తమును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. తీర్చిన ఆ తీర్పును బట్టి దేవునిని స్తుతించండి అని చెప్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. మొదటిదిగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. అంటే ఆయన స్తుతించటం ద్వారా మన గమనంలో ఏముండదంటే, నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడిన బిడ్డను అనేటటువంటిది మన గమనములో ఉంటుంది. ఒకవేళ మనం స్తుతించలేని వారంగా మనం ఉంటే మా గమనము నుంచి మనం బయటికి వస్తాం, తద్వారా నష్టం అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని ఆశ. రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, గతములో మనకు ముందుగా ఉన్నటువంటి మన పితరులు, మన పూర్వీకులు చిందించిన రక్తము, ఆ రక్తాన్ని బట్టి చిందించబోతా ఉన్న మన రక్తాన్ని బట్టి ఒకవేళ మనలో ఎవరు హతసాక్షులు అవ్వచ్చు. దేవుడు ఎవరికి ఆ ఆధిక్యత ఇచ్చాడో తెలియదు. నీకు ఇచ్చుండొచ్చు, నాకు ఇచ్చుండొచ్చు. ఒకవేళ దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మన మీదకి దౌర్జన్యముగా దాడి చేసి హతమార్చవచ్చు, లేదా మన రక్తాన్ని చిందించవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఆ రక్తాన్ని బట్టి దేవునిని స్తుతించాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకే గ్రహం స్టైన్స్ని సిలువేసినప్పుడు తన భార్య దేవుణ్ణి స్తుతించిందే తప్ప వారిని దూషించలేదు, వారిని శపించలే. కనుక మన జీవితాల్లో మనం కూడా అలా ఉండాలి. మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే
మనము దూషించటం, శపించటం ద్వారా దేవుని నోరు మూసివేసే వారంగా, దేవుని చేతులు కట్టివేసే వారంగా ఉంటాం. మనము ఆ యొక్క సంఘటన ద్వారా దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుడు తన కార్యాన్ని చేయటానికి దేవునికి మనము స్వేచ్ఛ ఇచ్చిన వారం అవుతాం. దేవుడు తన కార్యాన్ని చేసి తగిన శిక్ష వారికి ఇచ్చేవాడిగా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనము ఎందుకు స్తుతించాలి అంటే, నీతిమంతుల రక్తాన్ని బట్టి దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, దేవుడు తీర్చినటువంటి ఆ తీర్పును బట్టి దేవునిని స్తుతించేవారంగా మనం ఉండాలి. అప్పుడు ఏంటంటే, ఓహో, ఒకవేళ నేను కూడా నీతిమంతుల జాబితాలో ఉన్నా, ఒకవేళ నేను కూడా ఆ యొక్క హతసాక్షుల యొక్క లైన్లో ఉన్నానేమో అనేటటువంటి గ్రహింపులో ఉండి జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉంటాం. ఆ రీతిగా ప్రభు మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. రండి, మూడవదిగా మనం చూద్దాం. ఈ 19వ అధ్యాయంలో 3-4 వచనాలు దయచేసి చదవండి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము. ఇక్కడ 3వ పర్యాయం 24 పెద్దలు లేచి సాగిలపడి ప్రభువుని స్తుతించండి. ఇదిగో ఆ యొక్క పట్టణపు పొగ యుగయుగాలు పైకి లేస్తూ ఉంది. అంటే యుగయుగాలు పైకి లేస్తూ ఉందంటే పొగ ఎప్పుడు వచ్చిద్ది? పొగ ఎప్పుడు వచ్చిద్ది? మంట ఉంటే వస్తూ ఉంటుంది. అంటే మంట ఆరిపోకుండా ఉంటేనే పొగ వస్తూ ఉంటుంది. అంటే దేవుని తీర్పు అలా ఉంటుంది. అందుకే రండి, 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. 14, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూరముఖమునకును ప్రతిమకు గాని చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. కాబట్టి ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది మీకు, నేను ఇంకా వివరించాల్సిన పని లేదు. ఆ పట్టణపు పొగ ఏమవుతుందంట అంటే, ఆ బాధా సంబంధమైనటువంటి పొగ ఎలా ఉంటుందంట, ఆ పట్టణం యొక్క బాధ సంబంధమైన పొగ ఎలా ఉంటుంది? యుగయుగాలు లెగుస్తూ ఉంటుంది. ఆ పట్టణంలో ఎవరుంటారు అంటే, ఇక్కడ మనం చూస్తాం చూడండి. క్రూర ముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేసిన వారు, తరువాత దాని పేరు గల ముద్ర వేయించుకున్నవారు ఎలా ఉంటారంట? రాత్రింబగళ్ళు నెమ్మది లేనివారుగా, వారి రోదనే పొగగా అలా లేస్తుంది. అంటే ఇది ఏ ప్రాంతమో మీకు అర్థమై ఉంటుంది కదండి. ఆ ప్రాంతము నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. అంటే దానికి అంత గొప్ప తీర్పు తీర్చాడు. కనుకనే మనం ఆయన్ని స్తుతించాలి అనేది దేవుని యొక్క ఆశ. ఒకవేళ మనం స్తుతించకుండా మన జీవితంలో నిర్లక్ష్య స్వభావం కలిగి, దేవుని మందిరం అంటే లెక్క లేకుండా, దేవుని ప్రజలంటే లెక్క లేకుండా నిర్లక్ష్యముగా మన జీవితాన్ని గడుపుతూ ఉంటే గొప్ప నష్టము. యుగయుగాల యొక్క పొగలో ఉండాల్సిన పరిస్థితి, యుగయుగాల యొక్క బాధకరమైనటువంటి ఆ పొగ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినమందైనా ప్రభా నేను పాపిని, నన్ను కనికరించు, నన్ను క్షమించు అని చిన్న మాట పలకటం ద్వారా ఆ బాధాకరమైనటువంటి పొగ కలిగిన ఆ మహాబబులోన్ అనేటువంటి ఆ పట్టణం నుండి నీవు విడిపించిన దానవు, విడిపించబడిన వాడవు అవుతావు. అలా కాని పక్షమైతే నీ యొక్క భవిష్యత్ జీవితం, నీ యొక్క శాశ్వత జీవితం ఎక్కడ ఉండబోతా ఉందో నీవు గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ఆ యొక్క 24 పెద్దలు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మహోపకారాన్ని తలంచుకొని వారు సాగిలపడటమే కాకుండా, ఆయన తీర్చినటువంటి ఆ తీర్పులు చూసి వారు సాగిలపడటమే కాకుండా
అందరినీ ప్రభుని స్తుతించండి అని వారు కూడా చెప్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. మొదట 2 దూత చెప్పింది, ఇక్కడ 24 పెద్దలు చెప్పారనేది మనం అక్కడ గమనించాలనేది దేవుని యొక్క ఆశ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎంతకాలం నుండి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఒకవేళ నీవు ఇంకా రక్షించబడిన అనుభవం లేకపోతే నీ జీవితం యుగయుగాలు బాధాకరమైనటువంటి పొగ అనేటటువంటిది గమనించు. ఈ క్షణమందైనా ప్రభా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, అట్టి బాధాకరమైనటువంటి స్థితి నుండి నన్ను తప్పించు అని నీవెప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు దగ్గర క్షమాపణ కోరతావో ఆ స్థితి నుండి దేవుడు నిన్ను తప్పించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 4వదిగా రండి చూద్దాం. 19వ అధ్యాయము 5వ వచనము. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచు ఒక స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చును. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఇక్కడ దేవునికి భయపడువారులారా అంటూ కొద్దివారేమి గొప్పవారేమి. ఈ లోకంలో మనకు తారతమ్యాలు ఉంటాయి, కానీ అక్కడ తారతమ్యాలన్నీ కొట్టివేయబడ్డాయి. అందరూ ఏక జనముగా, అందరూ ఏక శరీరముగా చేయబడ్డారనేది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా దేవునిని ఆరాధించాలని, దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రంగు భేదం ఉండొచ్చు, ఇక్కడ ప్రాంతీయ భేదం ఉండొచ్చు, ఇక్కడ కుల భేదం ఉండొచ్చు, మత భేదం ఉండొచ్చు, దేశ భేదం, ఏ భేదమన్నా కావచ్చు, చదువుకున్నవారు చదువుకోని వారు, ఏ భేదమన్నా కావచ్చు. అయితే అక్కడ అంటా ఉన్నాడు, దేవునికి నువ్వు భయపడితే నువ్వు కొద్దివాడువైనా గొప్పవాడువైనా సరే దేవుని సన్నిధిలో ఆరాధించని చెప్తా. అంటే దాని అర్థం ఏంటిదంటే ఉన్నటువంటి భేదాలన్నిటినీ తొలగించి వేసి ప్రభు ఐక్యతలోనికి తీసుకొని వచ్చాడు అనేటటువంటి ఆ గ్రహింపు కలిగి నీవు నేను ప్రభుని స్తుతించాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. చివరిది 5వదిగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రండి 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని. కాబట్టి ఇక్కడ ఒక గొప్ప స్వరము చెప్తా ఉంది. ఏమనంటే సర్వాధికారియు ప్రభువునగు, అంటే సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు అంటే అక్కడ అర్థం ఏంటి? ఇంకొక అధికారి ఎవడన్నా ఉన్నాడా? లేదు. కాబట్టి దాని అర్థం ఏంటిదంటే శత్రువులందరినీ అణచివేశాడు. ఆయనే సర్వాధికారి, ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే క్రూర మృగాన్ని, ఆ యొక్క సర్పాన్ని, ఆ యొక్క సాతానుని పక్కనే అధ్యాయంలో మనం చూస్తాం, పాతాళములో బంధించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి వాటన్నిటినీ అణిచివేసిన తర్వాత ఆ గొప్ప స్వరము చెప్తా ఉంది, సర్వాధికారియు దేవుడు నగు మన ప్రభువు ఏలుచున్నాడు. అంటే ఆయన ఏలుబడిలోనికి నీవు నేను తీసుకుని రాబడ్డాము అనే గ్రహింపు కలిగి ఆయనను ఆరాధించాలనేది, ఆయనను స్తుతించాలనేది అక్కడ దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే ఆయన ఏలుబడిలో నీవు ఉన్నావా, లేకపోతే వేరొక ఏలుబడిలో ఉన్నావా? అందుకే తర్వాత కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి ఇక్కడ తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటే మనల్ని మనం సిద్ధపరచుకొని ఉన్నాం అనేటటువంటిది ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ
ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే సిద్ధపరచినది ఆ ప్రభువే అనేటటువంటిది మనకు గ్రాహ్యమవుతుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను సిద్ధపరిచింది ప్రభువే. ఆయన సిద్ధపరుస్తుండగా మనం లోబడతా ఉన్నప్పుడు, మనల్ని సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకున్నప్పుడు మనం కూడా సిద్ధపరచుకున్న వారంగా మనం ఉండగలుగుతాం. దానిని బట్టి ఆయనను మనము ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి అనేది దేవుని ఆశగా మనం చూస్తాం. కాబట్టి తన దాసులను ఏ రీతిగా ఆయన మరి జాగ్రత్త పరుస్తూ ఉన్నాడంటే, మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించటము ద్వారా మన మనస్సు వేరే వైపు తిరిగిపోకుండా, మన మనస్సులోనికి వేరేది చొప్పించబడకుండా, మన మనసు ఆయనపైనే లగ్నము చేయబడి ఆయన వైపే చూస్తూ ఆయన కొరకు సిద్ధపడేటటువంటి వారినిగా మనల్ని చేస్తుంది మనము స్తుతించటము అనేటటువంటిది. కాబట్టి 5 విషయాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. మొదటి వచనం, మొదట్లో మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలని చూసామండి, ఆయన స్తుతించాలంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తుతించాలా. రెండవదిగా మనం చూసాం, ఆయన ఇచ్చిన తీర్పును బట్టి మనము స్తుతించాలా. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప తీర్పు అంటే ఆ యొక్క పట్టణానికి ఆయన చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పొగ యుగయుగాలు ఉండేటటువంటి ఆ తీర్పును బట్టి స్తుతించాలనేది నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం. మనందరినీ ఎలాంటి భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఐక్యతలోనికి, ఒక్క శరీరంలోనికి, ఒక్క రక్తములోనికి, ఒక్క శరీరంలోనికి మనల్ని ఐక్యతలోనికి తీసుకొని వచ్చాడు అనేది ఐదవదిగా, చివరిదిగా శత్రువులందరినీ సంహరించి ఆయనే సర్వాధికారి, ఆయనే దేవుడు అంటూ ఆయన ఏలుబడిలోనికి నిన్ను నన్ను తీసుకొని వస్తూ ఆయన తగిన రీతిగా ఆ వివాహ మహోత్సవ సమయానికి, ఆ గొప్ప పెండ్లి విందుకు నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉన్న దానిని బట్టి ఆయనను స్తుతించాలని, అటువంటి జాగ్రత్త కలిగి మనము ఆ పెండ్లి విందులో పాలిభాగస్థులమయ్యేదాని కొరకై నీవు నేను సిద్ధపడాలనేటువంటి ఆ గొప్ప తలంపు కలిగి దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆ రీతిగా జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ విషయాల్లో ఎక్కడైనా తప్పిపోయామా, దేవుని స్తుతించే విషయంలో ఎక్కడైనా తప్పిపోయామా, లేదా పొరబడుతున్నామా, ఎక్కడైనా అవిధేయత చూపిస్తూ ఉన్నామా, ఎక్కడైనా నిర్లక్ష్యము కలిగిన వారంగా ఉంటా ఉన్నామా, ఒకవేళ అలా ఉంటే ప్రభువా క్షమించు అంటూ క్షమాపణ కోరి